ఆర్ఆర్బీ పార్టీకి అయితే అనుకోని ఎదురుదెబ్బ అయితే తగిలింది. పాపం మొన్ననే కేసీఆర్ సభకు కూడా ఎంతో చక్కగా హాజరైన కేటీఆర్కి ఇప్పుడు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. అలాగే వెన్నుపూసకు కూడా తీవ్రమైన గాయం అయితే జరిగిందట. దాన్ని ఎవరూ కాదు కేటీఆర్ గారే అయితే అందరికీ చెప్పడం అయితే జరిగింది. అసలు ఎలా జరిగింది ఏంటి అన్న విషయంలోకి వస్తే, జిమ్ చేస్తుండగా అనుకోకుండా ఆయనకి గాయమైనట్లు తెలుస్తుంది. దానివల్ల ఆయనకి వెన్నుపూసలో కూడా ప్రాబ్లం వచ్చినట్టు, అలాగే ఆయన కొన్ని రోజులు ప్రజలకు దూరంగా ఉంటాను అని ఆయన చెప్పడం అయితే జరిగింది. అలాగే ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన తీవ్ర దుఃఖానికి లోనయ్యారట. నన్ను ఇది చాలా బాధించింది అని ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఆయనతో పాటు లోకేష్ నా స్నేహితుడికి ఇలా జరగడం నన్ను ఎంతో బాధించింది, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు కూడా తెలిసింది. అలాగే తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గాయం అవడంతో ఆ పార్టీ వర్గాల్లో కూడా చాలా గందరగోళం అయితే ఏర్పడింది. వాళ్ళు కూడా త్వరగా కోలుకొని తమతో అన్ని విధాలుగా సహకరించాలని కోరుకుంటున్నారు. అయితే మనం కూడా కేటీఆర్ గారికి తొందరగా కోలుకోవాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.